Hi viewers, this is Dr. Shilpa, obstetrician and gynecologist, infertility specialist. నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పినట్లుగా ఎండోమెట్రియోసిస్ సమస్య గురించి అంటే ఎంత తీవ్రత ఎలా ఐడెంటిఫై చేయాలి ఇది చెప్పదలుచుకున్నాను. స్టేజెస్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ అంటారు. ఈ ఎండోమెట్రియోసిస్ అనే సమస్య అనేది ఎక్కువగా బిగినింగ్ స్టేజ్లో ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. బిగినింగ్ స్టేజ్లో అంటే ఎండోమెట్రియోసిస్ యూజువలీ మోస్ట్ కామన్ కంప్లైంట్ ఏముంటుంది అంటే నొప్పి, పెయిన్ఫుల్ ఋతుక్రమంలో వచ్చే నొప్పి, పెయిన్ఫుల్ పీరియడ్స్, పెయిన్ఫుల్ మెన్సెస్. ఈ మెన్స్ట్రల్ సైకిల్స్ అనేది, పీరియడ్స్ అనేది ఎక్కువగా నొప్పితో డిస్మెనోరియా అనే పదంతో ఉండడం జరుగుతుంది. ఈ పెయిన్ఫుల్ పీరియడ్స్ అనేది ఎప్పుడైతే మొదలవుతాయో బిగినింగ్ లో చాలా మంది ఏంటి నొప్పి సహజమే కదా, ప్రతిసారి పీరియడ్స్ వచ్చినప్పుడు నొప్పి సహజమే, దీన్ని పెద్దగా కేర్ చేయాల్సిన అవసరం లేదు అని అనుకుంటారు. కానీ ఇది బిగినింగ్ లో అంటే స్టేజ్ 1 ఆఫ్ ఎండోమెట్రియోసిస్ లో ఫస్ట్ గర్భసంచి లోపలే ఈ అబ్నార్మల్ టిష్యూ అంటూ గర్భసంచి గోడల్లో అలా డెవలప్ అవుతూ ఉన్నప్పుడు నొప్పితో కూడిన ఋతుక్రమం అనేది ఉండడం జరుగుతుంది. ఈ పెయిన్ఫుల్ పీరియడ్స్ అనేది బిగినింగ్ లో జస్ట్ పెయిన్ కిల్లర్స్ కానివ్వండి, ఒక తీసుకుంటూ నార్మల్ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటూ దాన్ని మేనేజ్ చేసుకునే వారు చాలా మంది ఉంటారు. కానీ దాన్ని ఎప్పుడైతే పెయిన్ అంటూ ఉంటుందో ఒక అమ్మాయి దాన్ని గమనించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎప్పుడైతే ఆ పీరియడ్స్ అంటూ వచ్చినప్పుడు ఏ డే రోజు స్పెసిఫిక్ గా పెయిన్ అంటూ మొదలవుతుంది, ఎన్ని రోజులు పీరియడ్ పెయిన్ ఉంటుంది, ఆ పీరియడ్ పెయిన్ దానంతట అదే తగ్గుతుందా, ప్రతిసారి మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం పడుతుందా, ఎప్పుడైతే ప్రతిసారి మెడిసిన్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం వస్తుందో ఆ మహిళ ఖచ్చితంగా గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి వాళ్ళకి ఎంత సమస్య అనేది ఎంత తీవ్రంగా ఉంది అనేది తెలుసుకోవాలి. స్టేజ్ 1 లో అంటే జస్ట్ పెయిన్ కిల్లర్స్ కానీ కొంచెం హార్మోన్స్ సపోర్ట్స్ అనేది పెట్టి ఎంత స్టేజ్ లో ఉంది తెలుసుకొని ఎక్కడ అబ్నార్మల్ టిష్యూ అనేది డెవలప్ అవుతుంది, గర్భసంచి లోపలే ఉన్నట్టయితే పెద్దగా అవ్వకుండా చిన్న హార్మోన్స్ తో ఒక 2 to 3 సైకిల్స్ ఆఫ్ హార్మోన్స్ తీసుకున్నట్టయితే చాలా వరకు సమస్య తగ్గుతుంది. స్టేజ్ 2 లో వచ్చేసి ఎప్పుడైతే గర్భసంచి నుంచి బయటికి అంటే ఫాలోపియన్ ట్యూబ్స్ ద్వారా నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఆ అబ్నార్మల్ టిష్యూ అనేది బయట ఫాలోపియన్ ట్యూబ్స్ మీద కానివ్వండి, లేదా అండాశయాల మీద కానివ్వండి, లేదా బ్రాడ్ లిగమెంట్ అంటారు. అంటే బ్రాడ్ లిగమెంట్ అంటే గర్భసంచిని ఏదైతే పట్టుకొని మన శరీరానికి అతుక్కొని ఉంచే కండరాలు ఏవైతే ఉంటాయో ఆ కండరాల మీద కూడా డెవలప్ అయినప్పుడు దాన్ని స్టేజ్ 2 ఎండోమెట్రియోసిస్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. స్టేజ్ 2 తో పాటు స్టేజ్ 3 లో వచ్చేసి కొంతమందికి ఏంటి ఆ తీవ్రత అనేది ఎక్కువ అయ్యి బబల్స్ మీద కానివ్వండి డీప్ గా ఎక్కువగా స్ప్రెడ్ అయినప్పుడు అంటే అండాశయము, గర్భాశయం ఓన్లీ రిప్రొడక్టివ్ సిస్టమే కాకుండా మిగతా సిస్టమ్స్ మీద అంటే ఎప్పుడైతే బబల్స్ మీద డెవలప్మెంట్ అంటూ జరుగుతుందో లేదా బ్లాడర్ మీద అంటే చుట్టుపక్కల గర్భసంచి చుట్టుపక్కల ఉండే ఆర్గాన్స్ మీద సిమిలర్ టైప్ ఆఫ్ టిష్యూ డెవలప్ అవుతూ ప్రతిసారి ఋతుక్రమం వచ్చినప్పుడంతా, ప్రతి పెయిన్ఫుల్ పీరియడ్స్ వచ్చినప్పుడంతా వాళ్ళకి యూరిన్ లో కానివ్వండి, మోషన్ లో కానివ్వండి ఇబ్బందితో బాధపడుతున్నారు అంటే మాత్రం అది స్టేజ్ 3 కింద కన్సిడర్ చేసి ఖచ్చితంగా వాళ్ళు గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ సమస్య తీవ్రత తెలుసుకొని దానికి సరిపడా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకుండా నివారించవచ్చు. దీని వల్ల ఏంటి అంటే ఇన్ఫర్టిలిటీ అనే మేజర్ సమస్య అనేది రాకుండా అరికట్టవచ్చు. సో ఈ స్టేజెస్ వైజ్ 4th స్టేజ్ అనేది ఎప్పుడు కన్సిడర్ చేస్తారు, దిస్ ఇస్ ద మేజర్ వెరీ సివియర్ ఎండోమెట్రియోసిస్ ని స్టేజ్ 4 కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఈ స్టేజ్ 4 ఎండోమెట్రియోసిస్ అనేది ఒక్కోసారి కిడ్నీ మీద కానివ్వండి, లివర్ మీద కానివ్వండి అంటే డీప్ ఇన్ఫిల్ట్రేషన్ ప్రతి ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్, కొంతమందికి ఏంటి బ్రెయిన్ వరకు కూడా అంటే మూడ్ స్వింగ్స్ ఉండడం, ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ కిందే కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మీ తీవ్రత తెలుసుకొని దాని ప్రకారం మీరు ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఇన్ఫర్టిలిటీలో ల్యాండ్ అప్ అవ్వకుండా చిన్న టిష్యూ రియాక్షన్స్ ని కంట్రోల్ చేసుకున్నట్టయితే చాలా వరకు మీరు ఏ రకమైన ప్రతి నెల బాధపడకుండా పెయిన్ కిల్లర్ యూసేజ్ కూడా ఎక్కువగా అవసరం పడకుండా మీరు ముందు వెళ్ళగలుగుతారు. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.